ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత తృతీయోధ్యాయము. అంటే గురు ప్రార్థన చేసినటువంటి వారికే జయము అని తెలియాలి. ఈ విషయంలో భారతమున అర్జునుడే కదా దృష్టాంతము. అవసాన కాలమందు శ్రీ సద్గురు పరబ్రహ్మం యొక్క స్మరణమే ముక్తిదాయకమై ఉన్నది. ఎప్పుడైతే శరీరం పోయేటువంటి సమయంలో వయసంతా ఏది స్మరించి ఉన్నామో శరీర పతనానికి ముందు కూడా అదే స్మరణకు వస్తుంది. వయసంతా ఏవో చెడాలోచనలు పెట్టుకొని ఇక చనిపోయే ముందు మనం దైవాన్ని ధ్యానిద్దాంలే అంటే అప్పుడు అది రాదు, ఎప్పటికీ రాదు. మనం పగలు అనేక రహాలు ఊహించుకొని మరి చిత్రించుకొని వాదులాడుకొని సంవాదం చేసుకొని ఇటువంటివే మనకి కళల రూపంలో వచ్చినట్లు. కానీ శరీర పతనం అప్పుడు మనం వయసులో ఉన్నప్పుడు అప్పటి వరకు ఏదైతే స్మరణ చేసి మననం చేశామో అదే వస్తుంది. కానీ అప్పటికప్పుడు ముక్తి పొందాలి అని శ్రీ సద్గురుదేవుని యొక్క ధ్యానం అప్పుడు గుర్తుకు రమ్మంటే రాదు. అంటే ఎల్లవేళలా తన జీవన పర్యంతము కూడా శ్రీ సద్గురుదేవుని వాడు ఆరాధించి ఉంటే ఆ యొక్క అంటే తన యొక్క అవసాన కాలమందు కూడా శరీరాన్ని వదిలే ముందు కూడా శ్రీ సద్గురు పరబ్రహ్మం యొక్క స్మరణమే వస్తుంది. అటువంటి స్మరణం చేసినటువంటి వానికి ముక్తి అనేటువంటిది ఇస్తుంది. అందుకే ఈ విషయమునందు గురువాష్టకం కూడా ఏం చెప్తుంది? తతఃకిం తతఃకిం తతఃకిం. ఎన్ని ప్రయోజనాలు, ఎంత దర్పత, ఎంత గొప్ప, ఎంత మహనీయత్వము ఉన్నా, ఎంత మహాభక్తుడైనా, విద్వాంసుడైనా, పండితుడైనా, సుఖవంతుడైనా, భోగలాలసుడైనా, అన్ని ఐశ్వర్యాలు ఉన్నా శ్రీ గురుదేవుని యొక్క పాదార విందాలను అంటనటువంటి చిత్తము, ఆసక్తము కాని మనస్సు కనుక లేకపోతే ఇంకా వాడికి ఇటువంటివి ఎన్ని ఉన్నా కూడా ఉపయోగం లేదు, ప్రయోజనం లేదు అనే చెబుతూ అది ఏ విధంగా చెప్తుంది? నిస్సంశయంగా ఘంటాపదంగా ప్రతిపాదిస్తుంది. అంటే శ్రీ గురు శుశ్రూష చేసి మంత్రోపదేశము పొందిన తరువాత, గురు శుశ్రూష అంటే గురుదేవుడు ఏ విషయాన్నైతే మనకు చెప్తాడో దానిని శ్రోతుం ఇచ్చామి ఇది శుశ్రూష. అంటే ఏ విధంగా మనం గురుదేవుడు బోధించినటువంటి విషయాన్ని చాలా శ్రద్ధగా భక్తితో తీసుకున్నప్పుడు మాత్రమే అది క్రియాశీలకం అవుతుంది. అది ఎంత పొందికగా క్రియాశీలకం అవుతుందో దాని సంబంధమైనటువంటి సత్వర ఫలసిద్ధిని కూడా ఇస్తుంది. అందుకే ఏ విధంగా అంటే శ్రీ సద్గురుదేవుని యొక్క సేవ చేయాలి. చేసిన తర్వాత మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఆ ఉపదేశించినటువంటి మంత్రం ఎందుకు అంటే ఆ మంత్రం ఏది పొందామో మన వెంట ఒకరిని పంపించారు. ఒరే నీకు ఈ ఆపద సమయంలో నీకు ఉపయోగపడతాడురా అని పంపించాడు. సరే మనకు ఆపద వచ్చింది, వాడు అలా నిల్చొని చూస్తాడా అంటే చూస్తాడు. ఎందుకు చూస్తాడు? గురుదేవుడు మన వెంట పంపిన వానికి మనం ఆహారం కానీ మరి పానీయం కానీ ఏమీ ఇవ్వాల. వాడి శరీరం బలహీనమైపోయింది, వాడు మనల్ని ఎలా రక్షిస్తాడు? రక్షించలేడు. అలాగే శ్రీ గురుమూర్తి దీక్ష అనేటువంటి దానితో ధీయతే విమలం జ్ఞానం క్షీయతే కర్మవాసనా ఇది ప్రోక్తైన దీక్ష. దీక్ష అని దేనిని చెప్పబడుతుంది అంటే దీక్ష తీసుకున్నప్పుడు విమలమైనటువంటి మాలిన్యరహితమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది. క్షీయతే ఏది నశింపజేస్తుంది? ఏ కర్మ పరంపరలు, దేహ పరంపరలతో కొని తెచ్చుకున్నటువంటి కర్మ పరంపరలు, వాసన అనేటువంటిది ఏ కోరికల వాసన పరంపరలు ఉంటాయో వాటిని నశింపజేస్తుంది. అది దీక్ష. అటువంటి దీక్షతని దక్షతతో కొనసాగించేటువంటి వాడికి ఆ మంత్రం, గురువు ఉపదేశించినటువంటి మంత్రం వాడిని రక్షిస్తుంది. అంటే ఒక మంత్రం ఇచ్చినప్పుడు ఆ మంత్రానికి తగినటువంటి బలం మనం చేకూర్చాలి కదా. ఎల్లవేళలా నిరంతరం ఆ మంత్రాన్ని మనం శ్రద్ధతో భక్తితో దృష్టి పెట్టి త్రికరణ శుద్ధిగా దానిని మనం బలపరచాలి, దానిని స్మరించాలి. ఆ మంత్ర రూపమే మనం అయిపోవాలి. దానినే మాంసపిండ
పిండం కాస్త మంత్రపిండంగా మారింది అని చెప్తూ ఉంటారు మహనీయులు. ఏ విధంగా అప్పుడు దానికి ఎటువంటి బలవర్ధకమైన స్థితి వస్తుంది, మనకి అనుకోకుండా అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం సంభవిస్తే మనం అప్పటిదాకా ఆశ్రయించుకున్నటువంటి మంత్రం మనల్ని రక్షిస్తుంది. అది మననం త్రాయతే ఇది మంత్ర. మనం ఏది మననం చేస్తూ ఉన్నామో అది మనల్ని రక్షించేదిగా మారుతుంది. ఆ రక్షించేదిగా గురుదేవుడు చేస్తాడా? గురుదేవుడు ఇస్తాడు. ఒక వస్తువుని ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని బలం చేకూర్చాలి. అంతేగాని ఇచ్చాడు కదా ఒక ప్రక్కన పడి ఉంటుంది అని బుర్రలో ఒక చోట పడేస్తే కనీసం చిట్ట చివరికి దానిని మంత్రం కనుక అని చెప్పించడం మర్చిపోతే అసలు ఆ మంత్రం ఏమిటో, ఆ బీజాక్షరాలు ఏమిటో అనేటువంటి గుర్తు కూడా ఉండదు. ఎందుకు అంటే చదువు రానటువంటి వారికి ఏదైనా బీజాక్షరాలతో మంత్రం ఇస్తే 1-2 సార్లు లేదా వచ్చిన ప్రతిసారి ప్రతి పర్యాయం కూడా వాడికి చెప్పగా ఆ నోటికి నేర్చుకుంటాడు. నేర్చుకున్నప్పుడు ఆ మంత్ర బీజాక్షరాలతో మరి నిక్షిప్తం చేయబడినటువంటి మంత్రాధిష్టాన దేవత వారు స్మరించే కొద్దీ దానిలో బలవర్ధకమై స్థాపితమై ఉంటుంది. అప్పుడు ఆ మంత్రాధిష్టాన దేవతే మనకి వశీకరణ అవుతుంది, మన వశం పడుతుంది. ఆ వశం పడినప్పుడు మనకి ఏదైనా సరే మనకు ఆయుధం ఇచ్చాడు గురుదేవుడు. ఏం ఆయుధం అది అంటే మంత్రం అనేటువంటి ఆయుధాన్ని ఇచ్చాడు. మరి ఆ ఆయుధాన్ని తీసుకెళ్ళి మనం మూలబెట్టుకున్నామనుకో ఏమవుతుంది అంటే అది తుప్పు పట్టిపోతుంది. తుప్పు పట్టకుండా ఉండాలి అంటే ఎల్లవేళలా దాన్ని శుభ్రమైన గుడ్డతో తుడుస్తూ ఉండాలి, దానికి కాస్త నూనె పూస్తూ ఉండాలి, దానికి ఉపయుక్తమైన పనులకు దానిని వాడుతూ ఉండాలి. ఎప్పుడు అది క్రియాశీలకమవుతుందో దానిలో ఒక నిశితమైనటువంటి గుణం ఏర్పడుతుంది. లేదు ప్రక్కన పెట్టాం మట్టి కొట్టుకుపోతుంది, మురికి పట్టిపోతుంది, చిలుం పట్టిపోతుంది, చివరికి అది మనకి అవసరమైన సమయంలో ఉపయోగం కూడా పడదు. మంత్రము కూడా అలాంటిదే. ఈ మంత్ర బీజాక్షరాలతో శ్రీ గురుదేవుని దయకు మనం పాత్రులమే. శ్రీ గురుదేవుని యొక్క కరుణపూర్వకంగా మనకి ఇచ్చినటువంటి మంత్రాన్ని మనం నిర్విరామంగా కనుక స్మరించకపోతే ఏమవుతుంది అంటే ఆ మంత్రములోని బీజాక్షరాలు కానీ అలా అణచబడి ఉంటాయి. ఆ మంత్రాధిష్టాన దేవత కూడా ఆ అక్షరాల నుండి వెళ్ళిపోతుంది. ఎందుకు? తనకు స్థానం కావాలి. తన స్థానం అక్కడ పదిలంగా లేదు. పదిలంగా లేనప్పుడు ఏమవుతుంది, ఆ ఇచ్చిన వాడి దగ్గర నుండి మంత్రాధిష్టాన దేవత ప్రక్కకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ మంత్రానికి బలం ఉండదు. తనకు అవసరమైనప్పుడు ఆ మంత్రం అనేటువంటిది పని చేయదు. అదేవిధంగా మనకు భారతంలో కర్ణుడు కూడా అంతే. ఆయన ఏం చేస్తాడు, పరశురాముడి దగ్గర మంత్రాన్ని స్వీకరిస్తాడు, ఆ మంత్రాన్ని జపిస్తాడు. ఆయనకు అవసరమైన సమయంలో మంత్రం సహకరించలా. అప్పుడు ఆయన శరపరంపర ఆగిపోయింది. ఎప్పుడైతే శరపరంపర ఆగిపోయిందో అర్జునుడు బాణం వేసుకొట్టి కర్ణుడిని పడవేశాడు. ఈ విధంగానే ఉంటుంది. ప్రమాద సమయంలో ఎప్పుడైనా ఎదుర్కోగలిగినటువంటిది ఏంటి అంటే మంత్రమే. అందుకే దీక్ష అనేటువంటిది శ్రీ గురుదేవుని యొక్క కరుణే దీక్ష రూపంలో మనకి ఇవ్వబడుతుంది. అది శ్రీ గురుదేవుని దయ అని మనం అనుకోము. ఆ యుద్ధ తంత్రాలు కానీ, ఆ శర పరంపరలు కానీ, ఆ బాణాలు కానీ, ఆ ధనుర్విద్య కానీ, ఆ ధనుర్వేదం కానీ ఇదంతా వేదంలోని భాగమే. దీనికి ఇవన్నీ కూడా ఏంటి అంటే మంత్రసహితమైనవి. అందుకే వాటిని ఎల్లవేళలా ప్రణామం చేసి విధిగా మరి శుభ్రత కలిగి వాటికి ఎల్లవేళలా కూడా నమస్కరిస్తూ ప్రణామం చేస్తూ ఆ మంత్రాన్ని ఎల్లవేళలా స్మరణం చేసినప్పుడు మాత్రమే అది అవసర సమయంలో దానిని సంధించి వదిలితే వీడు ఎక్కువ పెట్టినటువంటి విషయాన్ని ఛేదించే అవతల వేస్తుంది. అదే లేకపోతే ఛేదించడానికి ముందు ఎక్కువ పెట్టడానికి కూడా ఆ మంత్రం ఫలించాలి అంటే మనం మననం చేసి ఉండాలి కదా, లేకపోతే మనకు ఆ మంత్రం అనేది ఎలా గుర్తుంటుంది? అందుకే మంత్రము అనేటువంటిది చెప్పబడటానికి నేను మంత్రం తీసుకున్నాను గురువుగారి దగ్గర అని చెప్తాం. మంత్రం తీసుకున్నాను ఆయన ఇచ్చారు కాదు, ఆయన ఇచ్చారు అంటే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపము నుండి నేను పుచ్చుకున్నటువంటిది సర్వేక సమస్తంగా కూడా రక్షక కవచమై నన్ను కాపాడుతుంది అనే గట్టి దృఢ విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే మంత్రదీక్ష తీసుకొని దక్షతతో దాన్ని స్మరించి దానిని కార్యరూపం చెందేటట్లు చేయాలి. లేకపోతే మంత్రం తీసుకోవడం వృధా అని చెబుతూ ఇంకంతేకాదు అటువంటి గురు అంటే ఆ మంత్రం ఎలా ఇవ్వబడుతుంది,
వాడికి ఉన్నటువంటి గురు భక్తి ద్వారా మాత్రమే ఆ మంత్రం అనేటువంటిది ప్రసాదించబడుతుంది. ఆ మంత్రం ద్వారా వాడు అనుకూలమైనటువంటి విషయాలను సముపార్జించుకుంటూ ఉంటాడు. అట్లాగే ఉపదేశం పొందినటువంటి గురుపుత్రుని యందు సర్వ కార్యాలు కూడా సిద్ధిస్తున్నవి. అంటే దేని ద్వారా? మంత్ర ప్రభావం, మంత్ర మహిమ. అంతేకాని ఇక్కడ మన మహిమేమీ లేదు. మనం ఏం చేయాలి? కేవలం ఏది ఒప్పందం చేసుకొని నమ్రుడై సాష్టాంగ దండ ప్రణామాలు 8 అంగాలు భూమి మీద కర్రలాగా పడేసి శ్రీ గురుదేవుని దగ్గర సిగ్గు, అభిమానం, లజ్జ అనేటువంటిది వదిలివేసి మనల్ని మనం తరింపజేసుకోవడం కోసం మళ్ళీ దండ ప్రణామంలాగా ఎట్టా పడిపోయిందో ఆ కర్రలాంటి శరీరం మరొకసారి రాకూడదు అని అటువంటి దానిని అభిమానం సర్వేక సమస్తం త్రుంచి వేసుకొని శ్రీ గురుపాదాల చెంత కర్రను భూమి మీద వేసినట్టు తన శరీరాన్ని గురుపాదాల మీద వేసేస్తున్నాడు. అటువంటి అనుగ్రహానికి వాని యొక్క భక్తికి మెచ్చినటువంటి గురుడు అరే నిన్ను ఇది రక్షిస్తుంది అని ఒక మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రం అనేటువంటిది ఏంటి? ఒక అదృశ్య శక్తి, ఒక అదృష్ట దేవత. ఆ దేవత ఎక్కడ ఉన్నది? గురువు ఉపదేశించినటువంటి మంత్రములో నిక్షిప్తమై ఉన్నది. ఆ నిక్షిప్తమైనటువంటి దానికి మరి రోజు ఒకరిని ఇంటికి తెచ్చుకున్నాము అంటే వాడిని పోషించాలి. మంత్రం తెచ్చుకున్నాము అంటే దాన్ని బలపరచాలి. ఎందుకు? మంత్రాధిష్టాన దేవత ఉన్నది అందులో. ఆ దేవతకు మనం ఆహార పానీయాలు ఏం చేస్తున్నాం? ఆ మంత్రాన్ని పదే 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 స్మరిస్తూ మననం చేస్తూ దానినే గుర్తు చేసుకుంటూ ఉంటే ఆ మంత్రాధిష్టాన దేవత బలపడిపోతుంది. బలపడి మరి ఈ మననం చేసేటువంటి వాడి మీద కరుణ కలుగుతుంది. అప్పుడు వానికి ఏ సమయంలో ఏ విధంగా ఉపయోగపడాలో ఆ మంత్రాధిష్టాన దేవతకు తెలుసు. ఆ విధంగా రక్షక కవచంగా పనిచేసి వాని యొక్క సకల కార్యాలు కూడా సిద్ధించేటట్లు చేస్తాయి. కాబట్టి ఇక్కడ భక్తులలో ఎవడయ్యా అగ్రగణ్యుడు అంటే గురు భక్తుడే. గురువుకు ఎవడు భక్తుడై ఉంటాడో వాడే మరి అగ్రగణ్యమైనటువంటి భక్తుడు. అంటే వాడు ఎటువంటి అంటే తిరుగులేకుండా ఉన్నటువంటి తేజో విరాజమానమే జ్ఞాన తేజస్సుతో వాని యొక్క జ్ఞానం ఏ విధంగా అంటే ఎల్లడలా ప్రసరిస్తుంది. ఒక దీపం వెలిగిస్తే చీకటి ఎలా మాయమైపోతుందో ఆ మంత్రోన్ముఖంగా వాడు ఎల్లవేళలా జపించేటప్పుడు వాని యొక్క అజ్ఞాన చీకటి ఆవరణలు అనేటువంటివి వాని మరి దాపునకు రావడానికి కూడా అవి భయపడిపోతాయి అని చెబుతూ వాడు ఎలా ఉంటాడు అంటే నవగ్రహాలలో సూర్యుడిలాగాను, నక్షత్రాలలో చంద్రుడిలాగాను. ఇప్పుడు నక్షత్రాలు మిణుకుమంటాయి. అదే చంద్రుడైతే భూమి అంతా తన యొక్క చంద్రికలు అంటే వెన్నెల పరుచుకుంటుంది. నక్షత్రాల యొక్క వెన్నెల పరుచుకుంటుందా? నక్షత్రాలకు అంత వెన్నెలు ఉంటుందా? ఉంటుందేమో, అది విజ్ఞాన శాస్త్రం. కానీ మన భూమి మీదకి మనకు కనపడేటంత కాంతిని ఇస్తాయా? ఇవ్వవు. అందుకని నక్షత్రాలలో చంద్రుడిలాగా, గ్రహాలలో సూర్యుడిలాగా తేజో విరాజమానమై ఉంటాడు ఎవడు? కేవలం గురుభక్తుడు మాత్రమే అని చెబుతూ గురుమంత్రో ముఖేయస్య తస్య సిద్ధ్యంతి నాన్యదా దీక్షాయ సర్వకర్మాణి సిద్ధ్యంతి గురుపుత్రకే. అయితే ఎవడైతే నిరంతరము కూడా శ్రీ గురుస్వామిని మరువకుండా మరి ముఖమందు గురుమంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉంటాడో ఎల్లవేళలా కూడా అంటే శ్రీ గురుదేవుడు ఇచ్చినటువంటి దీక్షామంత్రాన్ని మరవకుండా, శ్రీ గురుమూర్తిని కూడా మరవకుండా గురుమంత్రాన్ని ఇవ్వబడినటువంటి వీడు స్వీకరించబడినటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో ఎల్లవేళలా కూడా ఉచ్చరిస్తూ ఉంటాడు. ఇంకా మానసికంగా కూడా జపిస్తూ ఉంటాడు. అటువంటి మహాభక్తుడు గురుమంత్రము చేసి మరి ఆ గురుమంత్ర జపము చేసి ఏ కార్యం మొదలుపెట్టినప్పటికీ కూడా ఎటువంటి ఆటంకాలు, విఘ్నాలు అనేవి లేకుండా సర్వ కార్యాలు కూడా సఫలమే అవుతూ ఉన్నాయి. అంటే అంత గురుదీక్షాపరుడు అజ్ఞానతమమైనటువంటి క్రియలు చేస్తాడా? వాడు చేసేటువంటి కార్యాలు కూడా విశాలమైన దృక్పథంతో ఇతరులకు ఉపయోగపడే విధంగానే ఉంటాయి. కాబట్టి వాడి ప్రతి ఒక్క మరి ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని చెబుతూ ఎలాగంటే ఇక్కడ శిష్యుడు అంటే దేనికోసం వాడు గురువుని ఆశ్రయిస్తాడు అంటే
ఎల్లవేళలా కూడా వాడికి ఉన్నటువంటి కొద్దిపాటి భక్తి గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ భక్తి అధికాధికంగా పెంపు చేసుకుంటాడు. ఆ పెంపు చేసుకున్నటువంటి భక్తి ఏ విధంగా తయారవుతుంది? వానికి ఒక జ్ఞానాన్ని కలగజేస్తుంది. ఏ జ్ఞానం అది అంటే స్థిరమైన పదార్థమేది, అస్థిరమైన పదార్థమేది. అస్థిరమైనటువంటిది ఈ దేహం మొదలుకొని చూడబడేటువంటి ప్రకృతి యావత్తూ కూడా వచ్చిపోయేటువంటి విషయాలు కలిగి ఉన్నదే. కాబట్టి ఒకసారి ఉంటూ ఒకసారి లేక, ఒకసారి ఎక్కువగా ఒకసారి తక్కువగా, ఒకసారి బలహీనంగా మరొకసారి బలంగా, ఈ విధంగా ఒకసారి వస్తూ ఒకసారి పోతూ, ఈ విధంగా అంటే ఒక స్థిరత ఒక సమత్వము లేకుండా హెచ్చు తగ్గుల వ్యత్యాసంతో కూడి ఉన్నటువంటిది ఈ దేహం మొదలుకొని సర్వ ప్రకృతికి లోబడినటువంటి ప్రతి వస్తువు అలాగే ఉంటుంది అని వాడు తెలుసుకుంటాడు. తెలుసుకునేటువంటి ఏ విధంగా అంటే వాడికి ఆ తెలుసుకునేటువంటి జ్ఞానం వస్తుంది. అప్పుడు ఇదంతా అస్థిరము అంటే సరే, ఇదంతా అస్థిరము అయినప్పుడు స్థిరమైనది ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు ఒకటి స్థిరం ఉంటేనే ఇంకొకటి అస్థిరం. ఇది లేనిది అంటే మరి ఉన్నదేదో ఉండాలి కదా. ఇది పరిచ్ఛిన్నమై ఖండఖండాలుగా ముక్కలుగా ఎక్కడ చూస్తే అక్కడ విచిత్రంగా, మరి దుఃఖభూయిష్టమై సుఖవంతమై అనుభవయోగ్యమై బలహీనమై ఇంత హెచ్చు తగ్గులతో కనబడుతున్నది అంటే ఇది అస్థిరమే. స్థిరమైనది ఎప్పుడూ కూడా హెచ్చు తగ్గులతో ఉండదు, వచ్చిపోయేటువంటి స్థితి కలిగి ఉండదు. అది అసలుకి పుట్టలేదు, అది అక్కడికి పోదు. అది ఎక్కువ తక్కువలు లేనిది, హెచ్చు తగ్గులు కానిది, సుఖదుఖాలు రానిది, ఇటువంటి కల్మషరహితమైనటువంటిది ఏదైతే ఉన్నదో అది స్థిరము. అంటే ఇదంతా అస్థిరము, అది సత్య వస్తువు మాత్రమే స్థిరము అనేటువంటి వివేచన కలిగిస్తుంది. భక్తి అధికమైనప్పుడు జ్ఞానంగా మారుతుంది. ఎప్పుడైతే స్థిర వస్తువును గురించి వాడు తెలుసుకున్నాడో వాడికి వైరాగ్యం కలుగుతుంది. దేని పట్ల? అప్పటిదాకా తాను కాని వస్తువును తాను అనుకున్నాడు, సత్యము కాని జగత్తును సత్యము అని భావించాడు. ఎప్పుడైతే దాని యొక్క అస్థిరత తెలిసిందో దాని పట్ల వానికి విరక్తి కలుగుతుంది. విరక్తి కలిగితే మరి వానికి అనురక్తి ఇంకొకటి ఉంటుంది కదా. అది ఎక్కడ ఉంటుంది? ఏ సత్య వస్తువే ఈ సత్య మార్గాన్వేషణలో వాడు పయనిస్తూ అనుష్ఠానం చేస్తూ ఆ పరమపదమైన తత్వాన్ని, ఆ పరబ్రహ్మ ప్రాప్తిని, దానిని పొందడం కోసం వాడు అటువైపు అనురక్తిని చూపిస్తాడు. అట్లా శ్రీ గురువు దగ్గర చేరినటువంటి వాడు మరి ఎల్లవేళలా కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా గురు మంత్రం చేసి ఏ కార్యం మొదలుపెట్టినప్పటికీ కూడా విఘ్నాలు లేకుండా అన్నీ సఫలీకృతం చేసుకుంటాడు. అంటే భక్తి కలుగుతుంది, భక్తి ద్వారా వివేచన కలుగుతుంది, ఆ జ్ఞానం ద్వారా విరక్తి తత్వం కలుగుతుంది. ఆ విరక్తి అప్పుడు వాడు ఏ విధంగా ఉంటాడు అంటే ఎల్లవేళలా కూడా తపస్సు చేస్తాడు. ఏ విధంగా? దేనికోసం? ఆ పరబ్రహ్మ స్వరూపం కోసం. సర్వ వచ్చిపోయే అస్థిర వస్తు తతిపై వానికి విరక్తి కలిగింది, వాటిని వదిలేశాడు. అనురక్తి వానికి పరబ్రహ్మ వైపు కలుగుతుంది. దానిని పొందడానికి అనురక్తి కలగ్గానే పొందలేడుగా, దానికి తగినటువంటి కృషి చేయాలిగా. ఆ కృషి తపస్సు, ధ్యానము మొదలైనటువంటి అనుష్ఠానాలు ప్రారంభించి దానిని కొనసాగిస్తూ సర్వమునందు కూడా నిలబడినటువంటి తత్వమునందు కూడా తాను నిలబడిపోయి మరి సర్వ పరిపూర్ణుడవుతాడు. సర్వము తాను నిండి ఉంటాడు, జగత్తంతా తానే అయి ఉంటాడు. అప్పుడు ఏం చేస్తాడు? తనను ఆశ్రయించినటువంటి జనులను కూడా తను ఏ మార్గాన్ని అనుసరించి కొనసాగించి ఎక్కడ పరితృప్తుడయ్యాడో అటువంటి మార్గాన్ని తన ఆశ్రయించినటువంటి వాళ్ళకి తెలియజేసి వాళ్ళని తరింపజేస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఆశ్రమాలు కానీ, దేవాలయాలు కానీ, పాఠశాలలు కానీ మొదలైనటువంటి సత్కర్మలన్నీ కూడా గురుపుత్రునికి సంకల్పమాత్రం చేతనే అది నెరవేరుతూ ఉన్నవి. ఎలాగంటే మరి ఇందులో గురుభక్తిని విడిచితే మరొక మార్గం ఉన్నదా? లేనే లేదు. గురుభక్తిని విడిచినటువంటి వారి యొక్క విషయాన్ని గురించి మనం తెలియజేసుకుందాం. ఏ విధంగా అంటే మిక్కిలిగా చదివి మెడుకుచుందురు గాని తమలోని దైవంబు దలపలేరు,
తీర్థయాత్రలకెళ్ళ తిరుగుచుందురుగాని తమలోని దైవంబు దలపలేరు. జపతప వ్రత హోమ సరణి చేతురుగాని తమలోని దైవంబు దలపలేరు. యజ్ఞదానాదులు నాచరింతురుగాని తమలోని దైవంబు దలపలేరు. బూటకములెల్ల సల్పనోపుదురుగాని కడగి తమలోని దైవంబుగాంచలేరు. చొక్కముగ సర్వ వస్తువుల్ చూడనేర్చి తన్ను చూడంగనేరని కన్నుబోలే. అనేక రకాలైన శాస్త్ర పారంగతులు, విద్య అనేటువంటి పండితులు వీరంతా కూడా మరి అనేక చదువులు, వ్యాకరణాలు, షడంగాలు, వేదాలు చదివి మిడుకుతూ ఉంటారు. కానీ తమలో ఉన్నటువంటి దైవం దేని యొక్క చేతనం ద్వారా ఇవన్నీ నేను గ్రహిస్తున్నాను అనే ఆ చేతనాన్ని గుర్తించరు. తీర్థయాత్రలకు తిరుగుతారు కానీ తమలో దైవాన్ని చూడలేరు. జపాలు చేస్తారు, తపాలు చేస్తారు, వ్రతాలు చేస్తారు, హోమాలు అనుసరిస్తారు, ఇటువంటివన్నీ చేస్తారు కానీ తమలో నిక్షిప్తమై ఉన్నటువంటి దైవాన్ని ఏమాత్రము చూడలేరు, తలంచరు. యజ్ఞాలు దానాదులు ఆచరిస్తారు కానీ తమలో ఉన్నటువంటి దైవాన్ని గురించి ఏమాత్రము తెలియలేరు. అంటే అబద్ధపు పనులు ఎన్నైనా చేస్తారు కానీ తమలో ఉన్నటువంటి దైవాన్ని వాళ్ళు చూడలేకపోతారు. ఎట్లా ఉంటుందంటే చొక్కముగ సర్వ వస్తువులు చూడనేర్చి, మన కళ్ళు ఉన్నాయి, అన్ని వస్తువులు చూస్తాయి కానీ తన్ను చూడంగనేరని కన్నుబోలే. కన్ను తనను తాను చూసుకుంటుందా? చూడలేదు. అలాగే ఎన్నెన్నైనా చేస్తారు కానీ ఈ తమలో ఉన్నటువంటి దైవాన్ని వాళ్ళు చూడలేకపోతారు అని చెబుతూ, అంటే గురుభక్తిని విడిచినటువంటి వానికి ఇటువంటి మార్గాలన్నీ చేస్తారు. గురువు మాత్రమే సర్వవ్యాపకంగా నీలో నాలో సర్వవ్యాపకంగా ఉన్నటువంటి ఆ పరతత్వాన్ని మనం కూడా ఏమై ఉన్నాం, పరమాత్మతత్వమే అయి ఉన్నాము అనే విషయాన్ని వారు మాత్రమే సూచనప్రాయంగా తెలియజేయగలుగుతారు. అందుకే శ్రీ గురుదేవుని దగ్గర మంత్రదీక్షను గైకొన్న వానికి ఎక్కడికి వెళ్ళినా ఎటువంటి ప్రతిబంధకము, ఏ ఆటంకము కలగదు అనే విషయాన్ని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం